నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అపర కుబేరుడు ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల్లో ఒకడైనటువంటి ముఖేష్ అంబానీ గారు మన భారతదేశంలోని అపర కుబేరుడు. ఆయన అత్యంత సంపన్నుడు, ధనవంతుడైన ఆయన తన కుమారుడి యొక్క వివాహం జరిపించే విధానం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంత రంగరంగ వైభవంగా చేస్తున్నాడు ఆయన వివాహము. పూర్వం రోజుల్లో రాజులు చేసేవారు, దేశాధినేతలు రాజులు చేసేవారు. అవి మన కథల్లో చదువుకున్నాం, చరిత్రలో చదువుకున్నాం. ఈ అపర కుబేరుడైనటువంటి ముఖేష్ అంబానీ గారు తన కుమారుడు అనంత్ అంబానీ గారి యొక్క వివాహము మాటలలో చెప్పలేక వర్ణించలేనటువంటి స్థాయిలో ఆయన చేస్తున్నాడు. అంత స్థాయిలో ఆ వివాహం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఆసక్తిగా ఆ వీడియోలు వచ్చినప్పుడు టీవీలు కతుక్కుని కొన్ని లక్షల మంది, కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఆయన వివాహానికి ఇన్విటేషన్ రావడమే గొప్ప గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. అంత వైభవంగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంట? ఆకాశమంతా పందిరి వేసి, భూదేవంతా అరుగు వేసి. ఇది పురాణాల్లో ఉంటుంది, మన కథల్లో ఉంటుంది. అరుగు అంటే మండపం. అంత రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఆయన చేసినటువంటి పెళ్ళికి వేడుకలు అంత ఘనంగా ఉన్నాయి. ఇవి ఇంకా విందు ఏర్పాట్లు అయితే అతిథి మర్యాదలు, అతిథులకు చేసేటువంటి అతిథి మర్యాదలు చెప్పలేం. విఐపీలు కూడా ఆ స్థాయిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు చెందినటువంటి వారు, పారిశ్రామిక రంగానికి, రాజకీయ రంగము, సినీ రంగము, క్రీడాకారులు, అన్ని రంగాల నుంచి ప్రముఖులందరి వివాహానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. సినిమా రంగానికి హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు అన్ని సినిమా రంగ ప్రముఖులు, నటులు అందరూ ఇచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. మనం అసలు ఈ స్థాయిలో చేసినటువంటి వివాహము దేశంలోనే లేదు, ప్రపంచంలో కూడా లేదేమో మనకు తెలియదు. ఎన్ని వేల కోట్లనంట ఆ పెళ్ళికి అయ్యేటువంటి ఖర్చు, వేల కోట్లు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు తమ దత్తత పుత్రుడికి చేసినటువంటి వివాహం గురించి దేశమంతా చర్చించింది. తర్వాత మళ్ళీ వివాహం గురించి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చనీయాంశమైనటువంటి వివాహం ఉందంటే అది కేవలం ముఖేష్ అంబానీ గారు చేస్తున్నటువంటి, తన కుమారుడికి నిర్వహిస్తున్నటువంటి అనంత్ అంబానీ గారికి జరిపిస్తున్న వివాహ వేడుక ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్తల ఉంది ఈరోజు. ఇటువంటి వివాహం ఇంక మనం ఎప్పుడు వినము, చూడము కూడా. అంత గొప్పగా ఉందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సినిమా హీరోలు చాలామంది వచ్చారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక్కరని కాదు ఎంతమందిని చెప్తాం మనం. దేశంలో ఉన్నటువంటి ప్రముఖులంతా, క్రీడాకారుల దగ్గర నుంచి పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు, రాజకీయ నాయక ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు అన్ని రంగాల నుంచి అక్కడికి అటెండ్ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ రంగం ఈ రంగం లేదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేసి ఆ వధూవరులను ఆశీర్వదించారు. ఆయన నుంచి ముఖేష్ అంబానీ గారు పెళ్ళికి ఇన్విటేషన్ ఇవ్వటమే గొప్ప గౌరవప్రదంగా భావించి అందరూ ఆ వివాహానికి వచ్చి ఎంజాయ్ చేశారని చెప్పాలి. చూస్తుంటేనే మనమే ఎంత ఎంజాయ్ చేస్తుంటే ఆ వివాహానికి వచ్చినటువంటి వారు ఆ ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. ఎవరు చేయలేరు, ఆ స్థాయిలో ఎవరు చేయలేరు కూడా. ఇంత విశేషమైనటువంటి ప్రాచుర్యం, ఇంత ప్రచారం రావాలంటే మామూలు విషయం కాదు. ఆ క్రేజ్ ఎలా వచ్చింది? ముఖేష్ అంబానీ గారు ఉన్నటువంటి స్థాయిని బట్టి వారి కుమారుడికి జరిపిస్తున్నటువంటి వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం లభించింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.